ఫ్రెండ్స్, ప్రాక్సిమా బి మన భూమికి కేవలం 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే ఇది మన పొరుగిల్లు లాంటిదన్నమాట. ఇది తన నక్షత్రం ప్రాక్సిమా సెంటారీ కీ హ్యాబిటబుల్ జోన్లో ఉంది. అంటే అక్కడ నీరు ద్రవ రూపంలో ఉండడానికి వీలైనంత వేడి మాత్రమే ఉంటుంది. అక్కడ ప్రాణం పుట్టడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావించారు. అప్పట్లో నాసా కూడా ఈ గ్రహంపై పరిశోధనలకు పచ్చజెండా ఊపింది. కానీ ఒకే ఒక పెద్ద ముప్పు ఉంది. ప్రాక్సిమా బి యొక్క నక్షత్రం ప్రాక్సిమా సెంటారీ అనేది ఒక రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం. ఇవి మన సూర్యుడి కంటే చిన్నవిగా ఉన్న చాలా కోపిష్టి నక్షత్రాలు. ఇవి నిరంతరం పేలుళ్లను సృష్టిస్తుంటాయి. ఈ క్రమంలోనే 2019 మే నెలలో జరిగిన ఒక సంఘటన శాస్త్రవేత్తల ఆశలన్నింటినీ ఒక్కసారిగా ఆవిరిచేసింది. 9 రకాల టెలిస్కోప్లతో పరిశీలిస్తుండగా ప్రాక్సిమా సెంటారీ నక్షత్రంలో ఒక భారీ విస్ఫోటనం జరిగింది. కేవలం 7 సెకండ్ల పాటు సాగిన ఆ సూపర్ ఫ్లేర్ మన సూర్యుడి కంటే 1000 రెట్లు ఎక్కువ అతినీలలోహిత కిరణాలను విడుదల చేసింది. ఈ రేడియేషన్ దాడి వల్ల ప్రాక్సిమా బి గ్రహం మీద ఉన్న రక్షణ కవచం ముక్కలైపోయి ఉంటుందని, అక్కడ ఉన్న సముద్రాలు ఆవిరైపోయి ఉంటాయని ఒక వర్గం శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అది గ్రహంపై ఉన్న ప్రతి అణువును స్టెరిలైజ్ చేసింది. అంటే ప్రాణం పుట్టే అవకాశమే లేకుండా నాశనం చేసిందని వారి వాదన.